అయ్యా, గోధుమ పిండి దోశలా ఎలా తింటారు? బాగుంటాయా? ఎలా చేశారు అనుకుంటున్నారా? చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇన్స్టాంట్ దోశలు తినచ్చు, చాలా బాగుంటాయి. ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక కప్ గోధుమ పిండి, సాల్ట్, సూజీ, వాటర్, కర్డ్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. 15 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుందండి. దాన్ని కొంచెం బేకింగ్ సోడా వేసుకునేసి మళ్ళీ బీట్ చేసేసి వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని దోశలు వేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్యాన్ మీద దోశలు వేసేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి. ప్యాన్కి ఏదో రుద్దాలి చేయాలి అనే ఇది కూడా ఉండదు. పిల్లలకి కూడా ఈజీగా ఆఫర్ చేయొచ్చు దీన్ని. పిల్లలకి ఇచ్చేటప్పుడు గీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండి. ఆయిల్ ప్లేస్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి. బియ్యపిండి దోశలాగే ఉంటాయి. పిల్లలు కూడా అయ్యో ఈ దోశలు నాకు నచ్చలేదు అనే ప్రసక్తే ఉండదు. ఇలాగే రకరకాల దోశలు ఉన్నాయండి మన ఛానల్లో. ఎవరైనా చూడాలనుకుంటే కింద లింక్ ఇచ్చాను, చూడొచ్చు. ఈ దోశని మీకు నచ్చిన చట్నీతో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ట్రై రెసిపీ అందరూ ట్రై చేయండి.